అండి నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న న్యూ ఇయర్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడుతూ నేను కక్ష సాధింపు రాజకీయాలు చేయను, గత 45 సంవత్సరాలు నేను ఎప్పుడు కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడలేదని చెప్పుకుంటా ఆయన ఒక సాధు రాజకీయ జీవిలా చేయను చెప్పే ప్రయత్నం చేశారు. అందులో ఈరోజు ప్రధానంగా ఈనాడులో చాలా పెద్ద బ్యానర్ ఐటమ్గా వచ్చేసింది. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిది కక్ష సాధింపు చర్యలు చేపడితే మొదటి రోజే నేను జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాల్సి ఉండింది. కానీ చాలా తప్పులు చేస్తుండగా నేను వదిలేశాను, ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తున్నాము, కక్షలు సాధించేదానికి టైం కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే వచ్చే ప్రతిఘటన అనివ్వండి, వచ్చే రాజకీయమైన నెగిటివ్ అనండి, లేకపోతే రాజకీయపరమైన రాష్ట్రంలో ఒక నెరేటివ్ మారేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండేవాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో టీడీపీ మీద, జనసేన మీద చాలా ఉధృతంగా దాడి చేసిన వాళ్ళని, మాటలు దాడి చేసిన వాళ్ళని ఒక్కొక్కరిని మాజీ ఎంపీలని, మాజీ ఎమ్మెల్యేల ఒక కుటుంబ సభ్యుల్ని మెల్లగా పోలీస్ నోటీసులు ఇచ్చి కొంతమందిని అరెస్ట్ చేసి ఆల్రెడీ జైల్లో పెట్టున్నారు, ఇంకొంతమందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా గోడ మీద పిల్లివాటంలో కొంతమంది వైసీపీలో ఉండేవాళ్ళు, వాళ్ళు టీడీపీలోకి, జనసేనలోకి, లేకపోతే బీజేపీలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా కొంతమంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ వాళ్ళు మళ్ళీ మీరు కూటమి పార్టీలు జాయిన్ చేసుకుంటున్నారంటే కూటమి నేతలు మాట్లాడుకొని జాయిన్ చేసుకుంటున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే వైసీపీలో ఉన్నప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, అవినీతి పరులనే ముద్ర వేయించుకున్న వాళ్ళు టీడీపీలోను, బీజేపీలోను, జనసేనలో జాయిన్ అయితే మంచోళ్ళు అయిపోతున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా విశాఖ డైరీ చైర్మన్ వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయిపోయారు. ఆయన మీద కరప్షన్ ఎలిగేషన్స్ అక్కడితో ఆపేశారు. అంతకుముందు తీవ్రమైన కరప్షన్ ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి బీజేపీలో జాయిన్ అయిన తర్వాత అతను వాషింగ్ పౌడర్ నిర్మాలో యూజ్ చేసేసి బట్టలు ఉతికేసినట్టు, మురికి బట్టల నుంచి మురికి తీసేసినట్టు ఇప్పుడు విశాఖ డైరీ మాజీ చైర్మన్ పరిస్థితి అలా అయిపోయింది. ఒంగోలు నుంచి మాజీ ఎమ్మెల్యే అండ్ మాజీ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు టీడీపీ నుంచి అక్కడ గెలిచినటువంటి దామచరి జనార్దన్ గారు, బాలినేని గారి కుమారుడు యొక్క అవినీతి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. నువ్వు జనసేనలో జాయిన్ అయినా నిన్ను వదిలే ప్రసక్తే లేదన్నారు. కానీ జనసేనలో ఆయన జాయిన్ అయిపోయిన తర్వాత ఒంగోలులో, లేకపోతే ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఆయన చేసిన అవినీతి వ్యాపారాల మీద, లేకపోతే భూ కబ్జాల మీద, భూ ఆక్రమణల మీద టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ రోజుకి ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. దీనికి ప్రధాన కారణం మళ్ళీ ఆయన జనసేనలో ఉన్నారు, జనసేన కూటమిలో భాగస్వామిగా ఉంది కాబట్టి. అంటే వీళ్ళు వైసీపీలో ఉన్న స్ట్రాంగ్ లీడర్స్ని, బలమైన లీడర్స్ని నయానో భయానో కరప్షన్ ఎలిగేషన్స్ వాళ్ళ మీద నెట్టేసేసి అరెస్టులని ఒక సాకును చూపించేసి వాళ్ళని మెల్లగా 3 పార్టీలు పంచుకునే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉందో ఆంధ్రప్రదేశ్లో, అది చాలా హీనమైన రాజకీయ చర్య. 2014 నుంచి 2024 మధ్యకాలంలో కేంద్రంలో బీజేపీ చేసిన పని ఇదే. అవినీతి ఆరోపణలు వేయడము, వాళ్ళ మీద సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీలు వేయడం, వాళ్ళని భయపెట్టేయడం, కొన్నిసార్లు ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ అఫీషియల్స్తోనే రాయబారాలు జరిపి వాళ్ళు బీజేపీలో వస్తే కేసులు లేకుండా చేసేయడం సెంట్రల్లో బీజేపీ చేసింది. ఇప్పుడు అదే పని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులని, ఆంధ్రప్రదేశ్ సిఐడి ఏసీబీ అధికారులను ఉపయోగించుకొని ఈ నయానా భయానా పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని చేతిలో పెట్టుకొని వైసీపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన సాలిడ్గా నిలబడ్డ కొంతమంది వ్యక్తుల్ని భయపెట్టి వాళ్ళు ఏదో రకంగా అవినీతి కేసులు ఇరికిచ్చి జైలు కన్నా పంపించాలా, సరెండర్ అయిపోతే కూటమి పార్టీలో ఏదో పార్టీలో జాయిన్ చేసుకొని వైసీపీని వీక్ చేయాలనే ప్రక్రియ కనిపిస్తుంది. ఇక్కడ ఒక పక్క కక్ష సాధింపు లేదంటారు, ఇంకో పక్క కక్ష సాధింపు కోసం కేసులు పెడతారు. కేసుల దగ్గర వాళ్ళు కానీ లొంగిపోతే కూటమి పార్టీలో ఏదో పార్టీలో జాయిన్ అయిపోవాలా, కేసులకు లొంగకపోతే వాళ్ళని జైలుకి వెళ్ళే ప్రక్రియ చేపడుతున్నారు. ఇంకా ఇంత క్లియర్గా ఒక వెండేటా పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈ కూటమి పార్టీలు, చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధం, అది కూడా కొత్త సంవత్సరం రోజు ఇంతలా అబద్ధం ఆడారంటే చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయంగా పండగ రోజు అని కానీ, మంచి రోజు అని కానీ ఏది ఉండదు అబద్ధం ఆడేదానికి. అంతకుముందు కూడా ఎన్నికలకు ముందు 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉగాది రోజు నేను వాలంటీర్లకు హామీ ఇస్తున్నా, 10,000 ఇచ్చి మిమ్మల్ని కంటిన్యూ చేస్తానని పండగ రోజు వాళ్ళకి హామీ ఇచ్చాడు. ఆ హామీ ఎంతవరకు అమలైందో ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం రాష్ట్రంలో. సేమ్ నిన్న కక్ష సాధింపు చర్యలకు నేను పాల్పడట్లేదు అంటూనే వరుస పెట్టుకొని కక్షలు పెట్టుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తన రాజకీయ స్వలాభాల కోసం ఎంతకన్నా దిగజారి ఏ పురస్కారాన్ని ఏ అకేషన్ బేస్ చేసుకున్నా అబద్ధాలు ఆడగలడనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీడియాతో చిట్ చాట్లో ఆయన మాట్లాడిన మాటలు. అండ్
ఈ ఏదైతే వాషింగ్ పౌడర్ మెకానిజం ఏదైతే ఉందో బీజేపీ సెంట్రల్లో బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు ఫాలో అవుతున్న మెకానిజం ఏదైతే ఉందో ఇది ఒక దిక్కుమాలిన ఒక సిగ్గుమాలిన రాజకీయ చర్యగా చూడాలి. అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు అవినీతి పరులు అయినప్పుడు వీళ్ళ పార్టీలో జాయిన్ అయిపోతే వాళ్ళు పునీతులు పతితులు ఎలా అయిపోతారు, వాళ్ళు నిజాయితీ పరులు ఎలా అయిపోతారో అర్థం కావట్లేదు. ఇది ఇలాంటి రాజకీయాలు కేంద్రంలో బ్యాడ్ ప్రెసిడెంట్ని మొదలుపెట్టింది బీజేపీ మిత్రపక్షాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ జనసేన పార్టీలు అదే ప్రెసిడెంట్ని కొనసాగిస్తున్నాయి. ఒంగోలులో మరీ ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అయితే అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారు అసలు ఆయన చెయ్యనటువంటి అవినీతి ఆరోపణ లేదు, నువ్వు ఎక్కడ దాక్కున్నా నిన్ను వదిలేదు లేదనేసి చాలా పెద్ద స్వరంతో భయపెట్టి మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ ఈరోజు అతని మీద చర్యలు ఏమైనా ఉన్నాయి ఆయన జనసేన వాళ్ళు జాయిన్ అయిన తర్వాత అంటే ఏం లేవు. సో వీళ్ళు చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టారు వైసీపీని వీక్ చేసేదానికి, లేకపోతే వైసీపీలో ఉన్న స్ట్రాంగ్ లీడర్స్ని నయానా భయానా ఎలాగన్నా సరే వైసీపీ నుంచి దూరం చేసి వాళ్ళని కూటమి పార్టీలో జాయిన్ చేసుకోవని వైసీపీని వీక్ చేయాలనే ప్రక్రియ ఏదైతే మొదలుపెట్టారో ఆ ప్రక్రియలో భాగంగానే ఈ మూడు పార్టీలు పంచుకుంటున్నాయి. కొంతమందిని జనసేనకు పంపించడం, కొంతమందిని టీడీపీకి పంపించడం, కొంతమందిని బీజేపీ పంపించడం. ఈ ప్రక్రియ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు 2014-2019 మధ్యకాలంలో వైసీపీ ఎమ్మెల్యేలని, వైసీపీ ఎంపీలని, వైసీపీలో ఉన్నటువంటి సెకండ్ థర్డ్ రెండు లీడర్స్ అందరినీ జాయిన్ చేసుకొని చావు దెబ్బతిన్నారు. ఇలాంటి డిఫెక్షన్స్ని, ఇలాంటి దిక్కుమాలిన రాజకీయ వలసల్ని ప్రోత్సహించుకొని సేమ్ మళ్ళీ అదే తంతు. కాకపోతే అంతకుముందు ఒక పార్టీ చేసింది, ఇప్పుడు మూడు పార్టీలు చేస్తుంది. ఎక్కడ ఎవరు అక్కడికి వస్తే వాళ్ళని పార్టీలో లాక్కునేదానికి రకరకాలుగా విశాఖ డైరీ చైర్మన్ మాజీ చైర్మన్ అంశంలో ప్రతిరోజు బ్యానర్ ఐటమ్ వచ్చేది విశాఖ డైరీలో కరప్షన్ గురించి. ఒక్కసారి ఆయన బీజేపీలో జాయిన్ అయిపోయాడు. అసలు విశాఖ డైరీ కరప్షన్ గురించి ఏ పత్రిక రాయట్లా, ఏ పేపర్ చూపించే ప్రయత్నం చేయట్లా. అంటే విశాఖ డైరీలో కరప్షన్ అవినీతి గురించి వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ మాజీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యే వరకే వాడారు ఆ పదాన్ని, విశాఖ డైరీలో అవినీతి అనేది. ఒక్కసారిగా జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఆపరేషన్ ఫినిష్ అయిపోయింది, ఇంకా అంశాన్ని మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అవినీతి జరగనట్ట దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అవినీతి జరిగి ఉంటే బీజేపీలో ఉన్నా కానీ యాక్షన్ తీసుకోవాలి కదా కూటమి ప్రభుత్వం. ఎందుకు తీసుకోవట్లేదు? అవినీతి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇక్కడ ఎజెండా వెరీ వెరీ క్లియర్. జగన్మోహన్ రెడ్డి గారి పక్కన బలమైన వాళ్ళు, పెద్ద నాయకులు ఎవ్వరూ ఉండకూడదు. ఉంటే వీళ్లకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల నుంచి ఇబ్బందులు ఎదురవుతావు. కాబట్టి ఇలా మెల్లమెల్లగా రాజకీయ లీడర్షిప్ని ఇలా కేసులు పెట్టి డిఫెక్షన్ని ప్రమోట్ చేయడం, లేకపోతే మాటినకపోతే కేసులు పెట్టి జైలుకి పంపే ప్రక్రియ. ఇన్ని చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారు నేను కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదని చెప్తారు. ఇంకో మాట ఆయన చెప్తుంది ఏంటంటే, ఈయన 6 గ్యారెంటీల హామీల గురించి, ఇంప్లిమెంటేషన్ గురించి విలేకరులు అడిగితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని స్కీమ్స్ ఎగ్గొట్టారు అని చెప్పే ప్రయత్నం అరే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఆయన పదవి నుంచి కిందకి దిగున్నారు. ఆ రెఫరెన్స్ మీరు ఎందుకు ఇస్తున్నారు టైమ్ అండ్ అగైన్? మీరు 6 గ్యారెంటీలు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారని విలేకరు అడిగిన దానికి ఈ డొంక తిరుగుడు సమాధానం ఏంటి అసలు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీరున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? హామీలు ఇంప్లిమెంట్ చేయాల్సింది మీరా, జగన్మోహన్ రెడ్డి గారు? మీరు కదా. మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం అని పాట ఆపండి. ఇప్పటికే 7 నెలలు టైం వేస్ట్ చేశారు గత ప్రభుత్వం అనే పాట పాడి మీరు. సో చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు మడ్స్లింగింగ్ పాలిటిక్స్ ఎంత క్లియర్గా చేస్తున్నాడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. హామీల గురించి అడిగితే గత ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థ గురించి అడిగితే గత ప్రభుత్వం, పొలిటికల్ డిఫెక్షన్స్ని అడిగితే కూటమి పార్టీలు ఒక పాలసీ ప్రకారం ప్రమోట్ చేస్తున్నామో డిఫెక్షన్స్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళలో అవినీతి పరులు వస్తే వాళ్ళ మీద యాక్షన్స్ ఏంటంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చుంటున్నారు మాట్లాడకుండా. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తన దగ్గర అధికారం ఉంటే స్వంతానికి, స్వలాభానికి, స్వార్థానికే వాడతాడు తప్ప రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాల యొక్క అభివృద్ధి కోసము, సంక్షేమం కోసం వాడడు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్నటి ప్రెస్ మీట్ చంద్రబాబు గారిది. థ్యాంక్ యూ.